దేవుని మహాకృప చొప్పున మరొకసారి మనం ఆయన సన్నిధిలో వచ్చేది ఆయన ఆరాధించి ఒక విశేషమైన సమయాన్ని మనకు అనుగ్రహించాడు. చదివిన లేఖనంలో నుంచి ఈరోజు మరొక అంశాన్ని మనం నేర్చుకుంటాం. ఆత్మ యొక్క లంగరు. లంగరు చాలామందికి మీకు తెలిసేది. సముద్రంలో ఒక ఓడని కానీ ఒక పడవని కానీ నిలబెట్టడానికి, స్థిరంగా దాన్ని నిలబెట్టడానికి ఆ నావికులు ఏం చేస్తుంటారు? లంగరుని ఉపయోగిస్తుంటారు. ఆ సముద్రపు యొక్క లోతుల్లో, ఆ ఇసుక దెబ్బల్లోకి ఏం చేస్తారంటే లంగర్ని లోతుగా వేసి ఆ ఓడని పడవని నిలుపుతుంటారు. తర్వాత ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా సరే ఆ ఓడ కొట్టుకొని పోయే అవకాశము లేదు. అంటే ఆ ఓడ కొట్టుకొని పోకుండా, వాస్తవానికి సముద్రం అనేది స్థిరంగా ఉండేది కాదు. గాలికి అలల చేత అటు ఇటు ప్రతి క్షణం కూడా సముద్రం ఏం చేస్తుంటుందంటే కొట్టబడుతూ ఉంటుంది. అంటే ప్రయాణం చేసి ఆగాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ లంగరిని సముద్రంలో వేసి ఆ పడవని ఓడని ఏం చేస్తారు? స్థిరంగా నిలబెడతారు. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కూడా రోమ్ ప్రయాణం అయిపోతున్నప్పుడు ఓడకి ఎన్నోసార్లు ప్రమాదం సంభవించి ఆ లంగరు వేసి ఓడ నిలిపినట్లు మనం చూడవచ్చు. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 29వ వచనం చదివే శాంతి ఒకసారి. 27వ అధ్యాయము 29వ వచనంలో, అప్పుడు రాతి తెప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండేది. అంటే పెద్దవైతే, చిన్నవైతేనేమో ఒకటే లంగరు ఉంటుంది. మనకి నదుల్లో చిన్న చిన్న బోట్లు ఉంటాయి, పడవలు ఉంటాయి. వాటిని నిలపడానికి ఒకే లంగరు, చిన్న చిన్న లంగర్లు ఉంటాయి. ఇక్కడ ఎన్ని లంగర్లు వేసారంట? 4. అది ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళిపోతుంది. ఇటలీ వెళ్ళే ఓడనమాట. కైసరాయి నుంచి ఇటలీ దేశానికి, అంటే రోమ్ వెళ్ళే ఓడనమాట. అంటే ప్రమాదం సంభవించింది. అక్కడ ప్రమాదం సంభవించినప్పుడు ఒకవేళ మునిగిపోతామేమో, ఒకవేళ ఓడ వెళ్ళి రాతి తిప్పల మీద ఉన్న పడుద్దేమని ఏం చేశారంటే 4 లంగర్లు వేసి ఓడను ఏం చేశారు? నిలిపారు. అంటే ఇప్పుడు తెల్లవారుద్దని ఆ ఓడనంతా నిలిపేశారు. అంటే ఆ లంగర్ ఏం చేస్తారనమాట, ఆ లంగర్ ఏం చేస్తారంటే అలా ఇసిరేస్తారనమాట. అలా లంగర్ విసిరేసినప్పుడు ఏం జరుగుతుందంటే అది లోతుగా వెళ్ళి ఒకవేళ మట్టి దెబ్బ కానీ ఇసుక దెబ్బ కానీ అయితే లోపలికి ఏమైపోతుంది? అది కూరుకుపోయింది. అలా లోపలికి చొచ్చుకొని పోయిద్ది. ఇక ఓడను ఏం చేయాలి? అది అటు ఇటు కదలనివ్వదన్నమాట. ఒకవేళ అల్ల చేత అలా కొట్టబడుతున్నా, గాలి వస్తున్నా సరే ఆ ఓడ ఏం చేస్తారనమాట? స్థిరంగా ఉంది. అంటే ఆ సముద్రంలో ఓడని, ఒక పడవని స్థిరంగా నిలుపుటకు, కొట్టుకొని పోకుండా ఉండుటకు లంగరు ఉపయోగిస్తారు. అలాగే పరిశుద్ధాత్మ, మన ఆత్మకు కూడా లంగరు ఉండాలి. అంటే మనము జన సముద్రంలో మనం ఉన్నాం. అదేమో జల సముద్రం, మనమున్న సముద్రం జన సముద్రం. ఇప్పుడు ఈ జన సముద్రంలో ఉన్న మనము, అంటే మన ఆత్మీయ జీవితం కానీ, మన విశ్వాసం కానీ కొట్టుకొని పోకుండా ఉండాలంటే మన ఆత్మ కూడా ఏం కావాలి? లంగరు కావాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ ఆత్మకు
నీ విశ్వాసపు ఓడకు లంగరు ఉందా? ఇక్కడ మరలా చెప్తున్నాను, మరలా అడుగుతున్నాను, ఇక్కడ కూర్చున్న నీకు నీ విశ్వాసపు ఓడకు, నీ ఆత్మకు లంగరు ఉందా? లంగరు లేకపోతే సముద్రంలో పడవ ఓడ స్థిరంగా ఉంటాం కష్టం, కొట్టుకొని పోతుంటాం. అలాగే ఆత్మకు, మన విశ్వాసపు ఓడకు లంగరు అనేది లేకపోతే మనం పడి జనసముద్రం ఏమైపోతాం? కొట్టుకొని పోతాం. ఒకవేళ ఈ జనంలో పడి, ఈ లోకంలో పడి మనం కూడా కొట్టుకొని పోతున్నామంటే నీ విశ్వాసపు ఓడకు, నీ ఆత్మకు ఏమీ లేదో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి అలల చేత పట్టబడే ప్రమాదం ఉంటుంది. ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 వచనం చదవయా. 4:14. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేతను వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. అంటే గాలి మనల్ని కూడా కొట్టుద్దనా? అంటే మన విశ్వాసపు ఓడని బద్దలు చేయడానికి గాలి కొడతా ఉంటుంది, అలలు కొడతా ఉంటాయి. ఈ గాలి అలలు అక్షార్థమైన గాలి అలలు కాదు. అక్కడ సందర్భానుసారంగా మనం ఆలోచన చేస్తే బోధ అంటే అక్కడ కొట్టే గాలి ఏంటమ్మా? అక్కడ కొట్టే గాలి, అక్కడ కొట్టే అలలు ఏంటంటే సందర్భానుసారంగా బోధ గురించి మాట్లాడుతున్నాయి. అంటే కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. చెవులు ఏదైనా ఒక నూతన బోధ పడగానే కొంతమంది కదిలిపోతుంటారు, కొంతమంది కొట్టుకొని పోతుంటారు. నిజంగా లేఖనానుసారంగా లంగరు ఉందనుకో, ఎన్ని కొత్త బోధలు చెవులో పడ్డా సరే ఎలాగుంటుంది ఆ విశ్వాసపు ఓడ అన్నా? లంగరు ఉందనుకో, ఎన్ని కొత్త బోధలు చెవులో పడ్డా సరే ఆ విశ్వాసపు ఓడ కదులుద్దా? కదలదు. ఎందుకంటే ఆ ఓడకు లంగరు ఉంది. అలా మన విశ్వాసపు ఓడని బద్దలు చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. 1 తిమోతి 1వ అధ్యాయంలో మన విశ్వాసపు ఓడని బద్దలు చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారంట. 1 తిమోతి 1వ అధ్యాయము 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వీళ్ళ ఓడ ఏమైపోయింది? సముద్రంలో ఓడ ఏమైపోయింది? ఓడ బద్దలైపోయింది. ఓడ ఎవరి ఓడ? చదువు 20వ వచనం. వారిలో హూమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. హూమెనయును అలెగ్జాంద్రుడు అంటే వీరిద్దరి యొక్క విశ్వాసపు ఓడ ఏమైపోయింది? బద్దలైపోయింది. వీళ్ళ విశ్వాసపు ఓడ బద్దలైపోవటం మాత్రమే కాదు, అనేకుల యొక్క విశ్వాసపు ఓడని బద్దలు చేయటానికి భిన్నమైన బోధన బోధిస్తున్నారు. ఏంటో తెలుసా బోధ? వీళ్ళ గురించి మరలా 2వ పత్రికలు కూడా ప్రస్తావించాడు అపోస్తలుడైన పౌలు. 2 తిమోతి 2వ అధ్యాయము 16 నుంచి చదువు శాంతి ఒకసారి. 2 తిమోతి 2వ అధ్యాయము 16 వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడు అయ్యుండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు కుదరు. కొరుకుపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హూమెనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అంటే వాళ్ళ విశ్వాసపు ఓడ బద్దలైపోయింది, ఇంకొకరి విశ్వాసపు ఓడను ఏం చేయాలనుకుంటున్నారండి? చిన్నగారు బద్దలు చేయాలని చూస్తున్నారు అంట.
అంటే వాళ్ళు సత్యం విషయమే తప్పిపోవటం మాత్రమే కాకుండా పునరుద్ధానం గతించిపోయింది, అసలు పునరుద్ధానం అనేది లేదు కదా. అంటే భవిష్యత్తు పునరుద్ధానం అనేది లేదు అని అనేకుల్ని త్రోవ తప్పిస్తున్నారు. అంటే ఆయా రకాల అలలు పట్టబడుతుంటాయి జీవితంలో కూడా, ఆయా గాలులు జీవితంలో పట్టబడుతుంటాయి. ఎప్పుడు స్థిరంగా ఒకేలాగా ఉండదు కదా. ఆ జీవితంలో ఆయా గాలులు ఆయా అలలు పట్టబడినప్పుడు ఆ గాలితో పాటు ఆ అలతో పాటు మనం కూడా కొట్టుకొని పోకుండా స్థిరంగా ఉండాలంటే మన ఆత్మకి ఏముండాలిరా? లంగరు ఉండాలి. ఆత్మకు లంగరు లేని ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసపు ఓడేమైందంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా అది కొట్టుకొని పోవలసిందే. ఒక్కసారి ఈరోజు ఇక్కడ కూర్చున్న నీకు నాకు, నీ ఆత్మకు నా ఆత్మకు, నీ విశ్వాసపు ఓడకు లంగరు ఉందా లేదా తెలుసుకోవచ్చా? డేటగా 100కు 100% కాదు, 100కి 200% తెలుసుకోవచ్చు. కాబట్టి అటు ఇటు కాబట్టి ఆ సముద్రంలో ఓడ నిలపడానికి లంగరు ఉపయోగించినట్లు ఈ జన సముద్రంలో మనం కూడా స్థిరంగా ఉండాలంటే మనకేం కావాలమ్మా? ఏం కావాలరా మన ఆత్మకే? రేఖ చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఇంతకీ ఏంటి మన ఆత్మకు లంగరు? శైలన్న గారు, ఇంతకీ మన ఆత్మకు లంగరు ఏమై ఉంటుందంట? ఒకటే మన ఆత్మకు లంగరు ఏమై ఉంటుందంటావు? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువు శాంతి 19 వస్తారు మరలా 6:19. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి, మన ఆత్మకు లంగరు వలె ఉండి, మన ఆత్మకు లంగరు లాంటిది ఇది. ఈ లంగరు ఉండటం వలన తెర లోపలికి ప్రవేశిస్తున్నాం. మనం తెర లోపలికి ప్రవేశిస్తున్నాం. తెర యువతల పరిశుద్ధ స్థలం, తెర అవతల అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు బహుశా మనం పరిశుద్ధ స్థలంలో ఉండొచ్చు. మనకంటే ముందుగా మన ప్రధాన యాజకుడు తెర అవతలకి ఏమైపోయాడు? అది నెక్స్ట్ అదే మాట కదా, నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడిని యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాను. అంటే తెర లోపలికి ఎవరు ప్రవేశించారు? మన ప్రధాన యాజకుడు యేసు ప్రవేశించాడు. ఎవరైతే ఈ లంగరు కలిగి ఉంటారో వారు కూడా తెర లోపలికి ఏం చేస్తారు? ఆయన ప్రవేశించాడు ఒకరోజు తెర లోపలికి. భవిష్యత్తులో ఒకరోజు మనం కూడా తెర లోపలికి ప్రవేశించాలి. యేసుక్రీస్తు వారు ప్రవేశించింది అక్షార్థమైన అతి పరిశుద్ధ స్థలం కాదు, కానీ సాక్షాత్తు పరలోకంలోనికే. తెలుసు కదా, దేవుని సముఖమందు కనపరుటకు పరలోకంలో ప్రవేశించినట్టు 9వ అధ్యాయము 24. తెరలోపలకు ప్రవేశించారంటే అక్షార్థమైన అతి పరిశుద్ధ స్థలం కాదు అది. 9:24. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబరుటకు. ఆయనైతే సంవత్సరానికి ఒకసారి ప్రవేశిస్తాడు, పాత నిబంధనల ప్రధాన యాజకుడు కదా. ఈయన ఒక్కసారే ప్రవేశించాడు, ఇక మాటి మాటికి ప్రవేశించడం ఒక్కసారే ప్రవేశించాడు. ఈ లంగరు కలిగిన వ్యక్తి కూడా భవిష్యత్తులో ఇతర లోపలికి ప్రవేశిస్తాడు. ఇంతకీ 19వ వచనం ప్రకారంగా ఏంటంటే లంగరు చెప్పు, చదివి అక్కడే ఉంది 6:19. శ్రవణ్ ఇంకా 6:19. ఇంతకీ లంగర్ అంటే ఏంటిదిరా? మన ఆత్మకు లంగర్ ఏంటిదిరా? హెబ్రీయులకు 6:19 కదా. అంటే తమ్ముడు చెప్పాడు కదా, ఆ నిరీక్షణ క్రీస్తు యేసునందలి నిరీక్షణ, క్రీస్తు యేసునందలి నిరీక్షణ మన ఆత్మకు లంగరు. ఇది నిరీక్షణ. మన ఆత్మకు లంగరు ఏంటో తెలుసా? నిరీక్షణ అన్నాడు. మరలా చదువు శంకర్ సార్ 19 6:19.
ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి, మన ఆత్మకు లంగరు వలె ఉండి, మన ఆత్మకు లంగరు వలె ఉండి. ఈ నిరీక్షణ మన ఆత్మకు ఎలాగుంది? లంగరు. అంటే ఈరోజు మన ఆత్మకి, మన విశ్వాసపు ఓడకి లంగరు ఏంటో తెలుసా? నిరీక్షణ. అది క్రీస్తు యేసునందరి నిరీక్షణ, క్రీస్తు యేసు మీద పెట్టే నిరీక్షణ. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళ నిరీక్షణ, ఇందాక నేను పాట పాడాను కదా, నిరీక్షణ గీతాల్లో నుంచి నడిపించే అధ్యక్షులు మనకి నిరీక్షణ పాట పాడించాడు మంచి. ఎప్పుడో నీ రాకడ సమయం అంటే అది పాటకైనా పరిమితము, మన జీవితానిక శైలన్న గారు? అందుకే మొదట్లో అడిగాను కదా, లంగరు ఉందో లేదో 100కి 200% తెలుసుకోవచ్చని. ఈరోజు మన ఆత్మకు లంగరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఏంటి లంగర్ అంటే? నిరీక్షణ. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమంది క్రీస్తు కోసం నిరీక్షిస్తున్నారా? వేటి కోసం మన నిరీక్షణ? ఏనా? అంటే మన నిరీక్షణ, మన ఎదురు చూపు, మన గురి వేటి కోసం? దేని మీద మన గమ్యం, మన లక్ష్యం దేని మీద? మన ప్రాణం దేని మీద ఉంది? నిజంగా ప్రతి జీవితంలో ఒక గోల్ ఉంటుంది కదా. భౌతికంగా ప్రతి వ్యక్తి ఒక గోల్ ఉంటుంది. ఆత్మ సంబంధంగా కూడా ఒక గోల్, ఒక లక్ష్యం, ఒక గురి, ఒక నిరీక్షణ. ఎవరు అంటే క్రీస్తే మన నిరీక్షణ, క్రీస్తే మన గురి, క్రీస్తే మన గమ్యం, క్రీస్తే మన లక్ష్యం. అది తప్ప మరొక నిరీక్షణ, మరొక గమ్యం అనేది విశ్వాసులకి ఉండకూడదురా. ఉండకూడదు. ఇంకోటి ఉండొచ్చు కాదు, ఉండకూడదు. ఇంకా ఆయనే మన నిరీక్షణ అన్నమాట. 1 తిమోతి 1వ అధ్యాయం చదవండి ఒకసారి. 1 తిమోతి 1వ అధ్యాయం 1వ వచనం. 1:1. 1 తిమోతి 1వ అధ్యాయం 1వ అది చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడు. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన, ఎవరంట మన నిరీక్షణ? మన నిరీక్షణ వినేష్ పోగొట్ట. ఏం పేరు? వినేష్ పోగొట్ట ఒక రెజ్లర్ ఉంది. జస్ట్ నిన్న మొన్న రింగ్లో పోరాడింది. ఏషియన్ గేమ్స్లో పార్టిసిపేట్ కావాలి, అక్కడ నుంచి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ అవ్వాలి. అదే ఆవిడ నిరీక్షణ. దానికోసం ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? దానికోసం ఆవిడ ఎంత సాధన చేస్తుందో, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు అనుభవిస్తుందో. అంటే బాహ్య నిరీక్షణ కోసం ఎన్ని కష్టాలు అనుభవిస్తాం కదా మనం, ఏనా? ఇప్పుడు భౌతికమైన గోల్ ఉందనుకున్నా, మనకి ఎన్ని కష్టాలైనా సరే, ఎన్ని శ్రమలైనా సరే ఏం చేస్తాం? ఇష్టపడతాను గారు పడతాం. మరి ఆత్మ సంబంధ నిరీక్షణ కోసం నిద్ర మానుకుంటారు, ఆహారం తగ్గించుకుంటారు. ఎంత మితంగా ఉంటారు వాళ్ళు, ఎన్ని కష్టాలు పడతారో వాళ్ళు. కాబట్టి ఏమంటారు? మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణనే క్రీస్తు చేశారు. కాబట్టి మన నిరీక్షణ ఎవరు? క్రీస్తు. అంటే ఇంకొక మాట ముందుకు వెళ్దామంటే మనము మన ఆత్మకు లంగరు క్రీస్తే. మన ఆత్మకు లంగరు క్రీస్తే. అంటే ఇక్కడ నిరీక్షణ అన్నాడు లంగరు. ఆ నిరీక్షణ ఎవరంట? క్రీస్తే నిరీక్షణ కదా. మన నిరీక్షణ కూడా క్రీస్తే. కాబట్టి మన ఆత్మకు లంగరు కూడా ఎవరో తెలుసా? క్రీస్తే మన లంగరు. ఆయనే మనకు లంగరగా ఉన్నాడు అనుకో, మన విశ్వాసపు ఓడ కదులుద్దరా? ఎన్ని గాలులు వీచినా, ఎన్ని అలలు కొట్టినా సరే ఏమో పట్టబడుతుంది. ఈరోజు పట్టబడుతున్నామంటే లంగరు ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. పట్టబడుతున్నామంటే లంగరు ఉందో లేదో పరిశీలన చేసుకో ఒకసారి. ఎలాంటిదండి ఈ లంగరు? ఎలాంటిదో చెప్తుంటాడు.
ఈ లంగర్ లేదా బ్రాకెట్లో నిరీక్షణ అని కూడా రాసుకుందాం. ఈ లంగర్ ఎలాంటిదంట? 19లో ఉంది 2 పాయింట్లు. మళ్ళా చదువు 19 ఫిబ్రిల్కు 6వ అధ్యాయము 19 వచ్చిన. ఈ నిరీక్షణ నిశ్చలమును అంటారు. నిశ్చలమును 2 పెద్ద చదువు మళ్ళీ సార్. స్థిరమైనది. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉంటే చాలు. అటు ఇటు ఊగిసినది కాదు ఇది. అటు ఇటు ఊగిసినది నిరీక్షణ కాదు. నిరీక్షణ దృఢమైంది. ఉన్న పదాలు ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై. ఇది నిశ్చలమైనది, ఇది స్థిరమైనది. ఇది అటు ఇటు ఊగిసినది కాదు, ఇది దృఢమైంది. అలలు 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 పొర్లినను, పెనుగాలులు. మనకు తెలియదు వాస్తవానికి. సముద్రానికి జస్ట్ ఒక 20 కిలోమీటర్ల దూరం ఉన్నా సరే సముద్రం ఘోషణ పడుతుంది. 1 కిలోమీటర్ కాదు, సుమారు 20 కిలోమీటర్ల దూరం ఉన్నాం అనుకో, అంటే సముద్రానికి 20 కిలోమీటర్ల దూరం ఏదైనా పట్టణం ఉందనుకో, అక్కడ కూడా ఏం చేస్తే తెలుసా? ఆ ఘోష వినపడుతుంది అనమాట. పగులు వినపడదు, రాత్రిపూట బాగా వినపడుతుంది. ఒక భయంకరమైన శబ్దం, గాలుల శబ్దం, అలల శబ్దం, అటు ఇటు కొట్టుకుని పోతుంది అనమాట. ఒకసారి మన జీవితంలో కూడా అలాంటి అలలు వచ్చేస్తుంటాయి కదా. వస్తాయి కదా? రాకుండా ఎట్లుంటాయి? వస్తాయి. 100% వస్తాయి. కొందరు జీవితంలోనా, అందరి జీవితంలోనా 100% వస్తాయి ఖచ్చితంగా. అలలు, ఆ గాలులు వస్తుంటాయి. కానీ లంగర్ ఉంది కదా, లంగర్ ఉంది కాబట్టి ఆ గాలికి ఏం గడమా? ఇప్పుడు ఒక లంగర్ వేయకుండా అలా నిలబెట్టామనుకో పరందోళ గారు సముద్రంలో, గాలి ఇటిస్తే ఏం చేస్తుంది? ఇటిస్తే పోతుంది. అలా ఇటువైపు తీసుకెళ్తే గాలి ఇటువైపు తీసేట్టు వెళ్తారు. ఇలా కొంతమంది విశ్వాసులు కూడా అంతే ఉంటారు. ఎవరు ఇటు తెచ్చిపోతాడు. ఏ గాలి కొడితే ఆ గాలి, ఏ గాలి తగిలితే ఆ గాలి. అంటే ఏ గాలి తగిలితే ఆ గాలికి పోతానంటే అంటే లంగర్ వేయలేదు అనుకోండి మనిషి. ఏమా లంగర్ వేయలేదు కాబట్టి ఆ గాలి కొట్టుకొని పోతున్నాడు. ఆ గాలి వచ్చేసింది. మళ్ళీ కొన్ని రోజులకి ఇంకొక గాలికి పోతాడు, ఇంకొక అల కొడుతుంది అనమాట. అంటే ఇది నిశ్చలమైంది, ఇది స్థిరమైంది. మూడవది, ఈ లంగర్ను ఎక్కడ వేయాలి? ఈ లంగరను ఎక్కడ వేయాలి? ఇప్పుడు నావికుడు ఏం చేస్తాడు? ఆ సముద్రంలో ఓడ నడిపే నావికుడు లంగర్ ఎక్కడ వేస్తాడు? సముద్రంలో వేస్తాడు. అంతే కదా, సముద్రంలో వేస్తాడు. ఇప్పుడు మనాత్మక లంగర్ ఉంది కదా, ఈ లంగర్ ఎక్కడ వేయాలో తెలుసారా? ఈ లంగర్ ఎక్కడ వేయాలంటే తెర లోపల వేయాలి. తెర లోపల అంటే చెప్పిందా? చదువుకున్నాను. తెర లోపల అంటే అర్థం చెప్పాను ఇందాక. ఈ లంగర్ ఎక్కడ వేయాలి తెలుసా? అక్కడ వేయాలి. తెర లోపల వేయాలి. ఇక్కడ భూమి మీద వేయకూడదు. ఇప్పుడు నావికుడు ఏం చేస్తాడనా? సముద్రంలో వేస్తాడు, లేకపోతే ఎక్కడ బయట వేస్తాడా? ఇప్పుడు జన సముద్రంలో ఉన్న మన లంగర్ని జనంలో వేయకూడదు. ఎందుకంటే మన నిరీక్షణ ఎవరు? ఎక్కడున్నాడు ఆయన? అక్కడ ఉండు. ఇప్పుడు మన నిరీక్షణ ఆయన కాబట్టి ఇంకొక మాట రాసుకోవాలనుకుంటే ఒక ప్రభు మీద వేయాలి. ఒక మాట, ప్రభు మీద వేయాలి లంగర్. లోకం అనే సముద్రంలో, జన సముద్రంలో మన పడవ ఉంది, మన విశ్వాసపు ఓడ ఉంది. లంగరు వేయాల్సిన స్థలం ఏంటంటే పరలోకంలో లేదా ప్రభు మీదనే. ఒకసారి మరలా చదువుతాను 19:20. ఈ నిరీక్షణ నేను చదువుతున్నాను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై
మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరు వలె నుండి ఎక్కడ ప్రవేశిస్తుంది? తెరలోపల అంటే పరలోకంలో ప్రవేశిస్తుంది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడు యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు. కాబట్టి మన పక్షాన మనకంటే ముందుగా పరలోకంలో ఆయన ప్రవేశించాడు. కాబట్టి మన లంగరు వేసిన స్థలం ఏంటంటే పరలోకం. అందుకే పౌలున్న మాట మీకు గుర్తుందా? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ చదువు, మీకు తెలిసిన మాట మరలా చదువు. 1వ వచనం చదువు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నది. పైనే మన లంగరు వేయాల్సింది ఎక్కడ తెలుసమ్మా పిల్లరా? పైన. ఇందుకు ఎవరున్నారు పైన? దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు ఆ పైన? ఆ దేవుని కుడిపార్శ్వన క్రీస్తున్నాడు. కాబట్టి క్రీస్తు మీద మన నిరీక్షణ క్రీస్తు. మన లంగరు వేయాల్సింది ఆయన మీద. పరలోకంలో లంగరు వేయాలి. అక్కడ లంగరు వేసామనుకో స్థిరంగా ఉంటుంది జీవితం. కాబట్టి అది నిలపటానికి లోతుగా వెళ్ళనమాట లంగరు. అలా పైపైన వేసామనుకో అది నిలబడదు అనమాట స్థిరంగా. ఆ నావికుడు ఏం చేస్తారంటే అది లోతుగా దిగలేక ఏం చేస్తారా బాగా గట్టిగా స్పీడ్గా వేసేస్తాడు అనమాట. చాలా బరువు ఉంటుంది అది, మామూలు బరువు ఉంటుంది అది. అంత బరువు ఉంటేనే అది ఆ దెబ్బలో లోపల కూరుకుపోయింది అనమాట. ఒకవేళ తేలిగ్గా సులువుగా ఉందనుకో అది కూరుకుపోయే అవకాశం ఉందా? లేదు, పైపైన ఉంటుంది అనమాట. ఒకవేళ అది పైపైన ఉందనుకో అది మరలా కొట్టుకుని పోయే అవకాశం ఉందన్నమాట. ఈరోజు క్రీస్తు యేసులో లోతుగా మనం నాటపడాలి. శాంతి క్రీస్తులో మనం లోతుగా నాటపడాలి. క్రీస్తు యేసుని అంటిపెట్టుకొని ఉండాలి. క్రీస్తు యేసుని అతుక్కొని ఉండాలి. క్రీస్తులో లోతుగా వేయాలన్న లంగర ఆయన అంటిపెట్టుకొనే ఉండాలన్నమాట. ఎందుకంటే మనం తీగలము, ఆయన ఎవరు? ఆయన ద్రాక్షవల్లి. అంటే మనం ఫలించాలంటే, మనం జీవంతో ఉండాలంటే ఒల్లికి అంటుకట్టి ఉండాలి కదా. ఒల్లిని ఎప్పుడు కూడా అంటుకొనే ఉండాలి. ఆ ఒల్లి నుంచి తీగను వేరు చేసామనుకో సీను గారు, ఫలిస్తుందా సార్? పచ్చగా కలకలాడుద్దా? క్షణాల్లో, నిమిషాల్లో, గంటల్లో అది ఏమైపోద్దండి? క్రమంగా వెంటనే వాడిపోద్ది. నెమ్మదిగా వాడిపోయి కాలక్రమంలో ఏం చేయ పూర్తిగా ఎండిపోతారు. అలాగే క్రీస్తు కూడా దూరమేమనుకో, క్రీస్తు దూరమైన వెంటనే మనిషి వాడిపోడు. క్రమంగా ఏమైపోతున్నామా? అలా జారుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి క్రీస్తు యేసులో లోతుగా ఆ లంగరు వేయవలసిన అవసరం ఉంది. కాబట్టి పైన వాటి మీదనే, ఎందుకంటే మన నిరీక్షణ అక్కడ ఉంది కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పక్కనే 3వ అధ్యాయం మీకు తెలిసిన మాట మనం చూడగలం. 20 వచనం చదువు ఒకసారి. 3:20లో కూడా మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని, నిరీక్షణ ఆ పదం కూడా దాని అర్థం ఏంటంటే నిరీక్షణ. కనిపెట్టుకొని ఉన్నాం. కనిపెట్టుకుని ఎవరి కోసం అంటారా? ఎవరి కోసం కనిపెట్టుకుని ఉన్నాం? అదిగో మన రక్షకుడైన యేసు కొరకు మనం ఏం చేస్తున్నామంటే కనిపెట్టుకుని ఉన్నాం. కాబట్టి సరిగ్గా మన లంగరం ఎక్కడ వేయాలరా? కోట పరలోకంలో వేయాలి. భూమి మీద కాదు, జనంలో కాదు. ఇది జన సముద్రంలో మనం ఉన్నాం. జన సముద్రంలో మన విశ్వాస పోవడం ఉంది. జనం మధ్యలో వేయకూడదు. ఈ లంగరు ఎక్కడ వేయాలి? పరలోకంలో వేయాలి. ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపలకు ప్రవేశించింది. కాబట్టి ఏం చేయాలి? లంగరు ఎక్కడ వేయాలి? తెర లోపల వేసేయాలి. లోపలికి వేయాలి. నువ్వు లోపలికి క్రీస్తు యేసులో గట్టిగా లోతుగా వేసేస్తే ఎన్ని అలలు వచ్చినా సరే
ఎన్ని గాలులు వచ్చినా సరే విశ్వాసం కూడా ఏం చేస్తుంది? బద్దలవుద్దా? బద్దలు కాదా? బద్దలయ్యేవాడు కాదు. ఎన్ని గాలులు కొట్టినా సరే బద్దలు కాదు అది. కాబట్టి ఇంకొక సూత్రం ఏంటంటే, క్రీస్తు యేసు మన నిరీక్షణ మనం చదువుకున్నాం కదా, కేవలం మనకు మాత్రమే కాదు, ఈయన అందరికీ నిరీక్షణ అంటాడు. అందరికీ నిరీక్షణ, అందరికీ నిరీక్షణ క్రీస్తు యేసే. ఇందాక మనం చదువుకున్నాం కదా, తిమోతి మొదలు ఏమన్నాడు? మన నిరీక్షణ, మన నిరీక్షణ అయినా క్రీస్తు యేసే. అంటే మనకు నిరీక్షణ క్రీస్తు యేసు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ పక్కన ఫిలిప్పీలో ఉన్నావా? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో క్రీస్తు యేసే మనకు మహిమ నిరీక్షణ అంటే. కొలస్సీలకు 1వ అధ్యాయము 27వ వచనం చదువు ఒకసారి. 1:27. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో అది అనగా మీ యందున్న క్రీస్తు. మీ యందు అనే మాటకి ఇంకొక అర్థం ఏంటంటే మీలో లేదా మీ మధ్య. మీలో మీ మధ్య అంటే మీలో ఉన్న క్రీస్తు లేదా మీ మధ్య ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడు. మీ మధ్యలో ఉన్నాడు కదా క్రీస్తు. ఎందుకంటే దీపస్తంభాల మధ్య సంచరించాడు కదా క్రీస్తు. దీపస్తంభం అంటే సంఘం కదా. కాబట్టి మీ మధ్యలో ఉన్న క్రీస్తు ఏమై ఉన్నామా? మహిమ నిరీక్షణ. అంటే వాస్తవానికి ఒకప్పుడు నిరీక్షణ లేదురా మనకి. అంటే జీవితానికి ఒక నిరీక్షణ కావాలంటే అన్నా దాసన్నా ఖచ్చితంగా క్రీస్తుని ఆశ్రయించామనుకున్నాను, మన జీవితానికి ఒక నిరీక్షణ కలుగజేస్తాడు. ఒకవేళ క్రీస్తు దగ్గరకు రాకపోతే అసలు మన జీవితానికి నిరీక్షణ అనేది, ఇప్పుడు లోకస్తులు ఎందుకు పోతున్నారో తెలుసా వాళ్ళకి? వాళ్ళ నిరీక్షణ ఏంటి? వాళ్ళకంటే ఒక నిరీక్షణ ఏమైనా ఉందా? ఏం లేదు వాళ్ళకి. రేపు చచ్చిపోదాం కాబట్టి ఈరోజు ఏం చేద్దాం? రేపు చచ్చిపోదాం కాబట్టి ఈరోజు తిందాం త్రాగుదాం. వాళ్ళకి నిరీక్షణ లేదు. అంటే మన జీవితానికి, మన బ్రతుకుకి, మన జన్మకు ఒక నిరీక్షణ కలగజేయాలంటారా ఎవరి దగ్గరికి రావాలి? క్రీస్తు రావాలి. క్రీస్తు దగ్గరికి రావాలంట. ఒకప్పుడు నిరీక్షణ లేని వారు, వాస్తవానికి ఎఫెసీయులు చెప్తున్నారు ఆ విషయం, నిరీక్షణ లేని వారు. కానీ ఈరోజు ప్రభు యేసు వారు మనకు ఒక నిరీక్షణ కలగజేశారు. క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానం మన నిరీక్షణకి జీవం పోసింది వాస్తవానికి. అందుకే జీవంతో కూడిన నిరీక్షణ అంటే మన నిరీక్షణ అనా నిష్ఫలమైన నిరీక్షణ కాదు. ఇది జీవంతో కూడిన నిరీక్షణ అంటే. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చదువు. ఆయన పునరుద్ధానం ఏం చేసిందంటే నిరీక్షణకి ఊపిరి పోసింది, నిరీక్షణకు ప్రాణం పోసింది, నిరీక్షణకి జీవం పోసింది. 1:3 మొదటి పేతురు 1:3. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి, అది అక్కడే మీరు నెక్కి చదవాలి, అక్కడ మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. అంటే ఇప్పుడు అసలు పునరుద్ధానమే లేదనుకోరా. పునరుద్ధానమైనది లేకపోతే అసలు నిరీక్షణ అవసరత లేదు. యేసుక్రీస్తు వారు కేవలం చనిపోతే మనకు నిరీక్షణ రాదన్నారు. యేసుక్రీస్తు వారు కేవలం సిలువలో చనిపోతే మనకు నిరీక్షణ రాదు, కలగదది. ఆ నిరీక్షణకు జీవం ఎలాగొచ్చిందంటే క్రీస్తు యేసు మృతుల్లో నుండి తిరిగి లేచడం వల్ల. అంటే ఆయన పునరుద్ధానం ఏం చేసింది? అసలు పునరుద్ధానం అనేది లేకపోతే, ఇప్పుడు పౌలు కూడా మొదటి గురించి అదే అంటాడు, కొంతమంది పునరుద్ధానం గతించిపోయింది, పునరుద్ధానం లేదంటాడు. ఇప్పుడు పౌలు ఏమంటాడు? అసలు పునరుద్ధానం అనేది లేకపోతే దినదినం కూడా మేము భయపడుతూ సావాల్సిన అవసరం ఏంటి? అసలుకి ఇలా శ్రమపడాల్సిన అవసరం ఏంటి? ఆ ఎఫెస్లో 3 సంవత్సరాలు మృగాలతో పోవాల్సిన అవసరం ఏంటి నాకు అసలుకి పునరుద్ధానం లేకపోతే? అంటే క్రీస్తు యేసు యొక్క మరణం ఒక్కటే చాలదన్న మన జీవితాలకి. ఆయన మరణంతో పాటు ఏం కావాలి? ఖచ్చితంగా పునరుద్ధానం కూడా కావాలి. ఆయన పునరుద్ధానం ఏం చేసిందంటే మన జీవితానికి ఒక అద్భుతమైన నిరీక్షణ కలుగజేసిందన్నమాట. ఎవరమ్మా నిరీక్షణ? ఎవరమ్మా రాని? క్రీస్తే మన నిరీక్షణ, మన గమ్యం, ఒక
మన గమ్యం, మన నిరీక్షణ, మన లక్ష్యం ఆయనే. ఆయనే ఆయనే అపోస్తలుడైన పౌలుకి ఆయనే ఆయన జీవితం, ఆయన నిరీక్షణ ఆయన. అందుకే మీకు తెలిసినట్లు ఇక నువ్వు జీవించిన వాడను నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. బ్రతికితే క్రీస్తు, చచ్చిపోతే ఇంకా నాకులా. బ్రతికినా చచ్చిపోయినా సరే క్రీస్తే, క్రీస్తే క్రీస్తే క్రీస్తే. ఈరోజు మన నిరీక్షణ కూడా క్రీస్తే. తెరలోపలికి వెళ్ళిపోయాడు. ఆయన కొరకు ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మరలా కనిపెడుతున్నాం, మరలా తెరలోపలికి మనం తీసుకెళ్ళటానికి. ఎందుకంటే మనలందరూ కూడా అక్కడే వేసారు. అక్కడ వేసాం కాబట్టి తిరిగి మరలా మనము ఒకవేళ జన సముద్రంలో వేసామనుకో, ఎలా వెళ్తావు? అక్కడికి ఎలా వెళ్తావు? నీ నిరీక్షణ, నీ లంగరు ప్రభు మీద, క్రీస్తు మీద. అందరికీ నిరీక్షణ, అన్యజనులకు నిరీక్షణ. అన్యజనులకు కూడా ఈయన నిరీక్షణ. ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్రం ఏం చేసిందంటే జనాన్ని వేరు చేసింది. ధర్మశాస్త్రాన్ని పౌలు గోడ అన్నాడు కదా, మధ్య గోడను పడగొట్టి మన ఓబియాలను ఏం చేశాడు, ఏకం చేశాడు. ధర్మశాస్త్రం ఏం చేసిందంటే ఒక గోడ అయిపోయిందన్న. గోడకి ఇటేమో యూదులు, ఇశ్రాయేలీలు, ఇటుపక్కేమో అన్యజనులు. ఈ అన్యజనుల యొక్క నిరీక్షణ కూడా ఎవరో తెలుసామా? క్రీస్తు. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 12 వచనం లేకుంటే 11 వచ్చాం. ఓకే, క్షమించండి, లేకుంటే 10 వచ్చేవాడు. మరియు అన్యజనులారా అంచం, మరియు అన్యజనులారా. ఎలా? ధర్మశాస్త్రం వేరు చేసింది, ఎలా సంతోషించాలి మేము? సందేశం అన్యజనులకి, అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించండి. ఆ తర్వాత మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయన కొనియాడుదురుగాక అని చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగూ చెప్పుచున్నాడు. యెషయాలో నుండి, అది యెషయా ముద్దు నుంచి ఒక చిగురు వస్తుంది. యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులు నేలుటకు లేచివాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. ఎవరి యందమ్మా? అది యెషయా ముద్దు నుంచి ఒక చిగురు పుట్టుద్ది. అన్యజనులకు నిరీక్షణ కూడా ఆ చిగురే. వాస్తవానికి మనం కూడా గతంలో ఎవరము? అన్యజనులమే కదా. అన్యజనులకు నిరీక్షణ గమ్యం ఎవరంటే క్రీస్తు. విశేషంగా పాత నిబంధన విశ్వాసుల నిరీక్షణ కూడా క్రీస్తే. అవునా? నిజమేనది. అబ్రహాం నిరీక్షణ ఎవరు? అబ్రహాంలోకి నిరీక్షణ నీ సంతానం వలన భూలోకంశాలు ఆశీర్వదించబడతాడు కదా. కేవలం అబ్రహాం ఇస్సాకును మాత్రమే చూశాడా? కాదు. యూదులతో ప్రభు మాట్లాడుతూ, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూదునని మిగులు ఆనందించెను, అది చూసి సంతోషించాడు. మీ తండ్రి అబ్రహాము నా దినం చూస్తానని ఆనందించాడు, చూశాడు కూడా. అబ్రహాం యొక్క నిరీక్షణ కూడా ఎవరో తెలుసారా? మోషే నిరీక్షణ ఎవరు? మరి మోషే దగ్గరికి వెళ్దాం. మోషే నిరీక్షణ ఎవరు? మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప. ఆయనకైనా తెలుసు క్రీస్తు గురించి. క్రీస్తు విషయమైనంత మీకు తెలుసు కదా. తాబోరు పర్వతం, కొండ. పేతుర్ని, యోహాన్ని, యాకోబుని వీళ్ళ ముగ్గురిని అంట పెట్టుకుని క్రీస్తు ఆ పర్వతం మీదకి వెళ్ళి రూపాంతరం. మోషే, ఏలియా వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రభుతో మాట్లాడుతున్నారు. ఎందుకు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ నిరీక్షణ క్రీస్తు. ఏలియా యొక్క నిరీక్షణ, మోషే నిరీక్షణ, అబ్రహాం నిరీక్షణ. అంటే అందరి నిరీక్షణ ఎవరు? క్రీస్తు చేశారు. ఎందుకంటే
వారి అపరాధముల నుండి విమోచన ఎవరిలో ఉంది అంటే అంత అద్భుతం అంటారు అక్కడ. ఆ తాబోరు పర్వతం మీద మోషే, ఏలియా, యేసు ప్రభువు ఏమంటాడు తెలుసా? యెరూషలేములో నెరవేర్చబోయే నిర్గమము అంటే యెరూషలేములో ఆయన చేసే ఒక బలియాగం గురించి ఆ తాబోరు పర్వతం మీద మోషే, ఏలియా ప్రభుతో మాట్లాడుతున్నారు. లోకాసు వార్త 9. నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు తెలిసిన విషయాలే, మనం చెప్పట్లేదు. 4వ పాయింట్ మనం ఏ ఆలోచన చేస్తున్నామంటే మనందరి నిరీక్షణ. అందరి నిరీక్షణ అంటే మనకు, అన్ని జనులకు, అలాగే విశ్వాసం, అందరికీ నిరీక్షణ క్రీస్తు వారు. లోకాసు వార్త 9వ అధ్యాయము 30వ వచనం చదువు ఒకసారి. సందర్భం తెలియాలంటే 2 నుంచి వేసుకోండి. 30 నుంచి. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండి వారు మోషే, ఏలియా అనువారు వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళ ముగ్గురు మధ్య వచ్చిన డిస్కషన్ ఏంట్రా? మోషే, ఏలియాకి ప్రభువుకు మధ్య వచ్చిన డిస్కషన్ అన్నది. అంటే యెరూషలేము నెరవేర్చబడిన నిర్గమం అంటే అర్థం ఏంటి రా? ఇంకా కొన్ని దినాల్లో ఆయన యెరూషలేములో ఏం చేయబోతున్నాడు? అది బలి తను బలిగా అర్పణగా అర్పించుకోబోతున్నాడు. దాని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనము మన ప్రభు మీద నిరీక్షణ పెట్టుకోవాలి. ఏం జరిగినా సరే ఆ నిరీక్షణ కోల్పోకుండా. వాస్తవానికి అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణకు నమ్మాడు. ఆ నిరీక్షణ కోసం ఆ మనిషి ఎంతో ఓర్పుతో సహించేశాడు. ఎందుకంటే వాగ్దానం చేసింది దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేసినప్పుడు వయసు ఎంత? దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసినప్పుడు వయసు ఎంత? నీకు సంతానం ఇస్తాను వాగ్దానం చేశాడు కదా, భార్య గొడ్రాలు కదా, ఆయన పిల్లలేదు కదా, ఇదిగో నీకు సంతానం ఇస్తా. ఇష్మాయిల్ పుట్టాడు. తర్వాత సొంత ప్లాన్ ప్రకారం వెళ్ళిపోయింది ఆవిడ, సొంత ప్రయత్నం అది. ఇస్సాకు వలన అనేది నీ సంతానం అనుకోండి, అంతే కదా. ఆ ఇస్సాకుని ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాం వయసు ఎంత? వెనకాల చెప్పాలి. ఇస్సాకుని ఇస్తానని అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినప్పుడు వయసు ఎంత? 75 సంవత్సరాలు. ఇస్సాకుని ఇచ్చేటప్పుడు 100 సంవత్సరాలు. అంటే ఎంతకాలం నిరీక్షణతో ఎదురు చూశాడురా? 25 సంవత్సరాలు. అంటే 25 సంవత్సరాలు దేవుడు ఇచ్చిన మాట కోసం ఏం చేశాడు? ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందుకే హెబ్రీ పత్రిక మనం చదువు, ఓర్పుతో సహించాలి. చదువు హెబ్రీ పత్రిక 6వ. ఆ ఓపిక ఉంటాను మనలో కూడా. నిరీక్షణ కలిగిన మనుషుల్లో ఆ వాగ్దానం కొరకు ఏం చేయాలంటే ఓర్పు. 13వ వచనం. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయిన గనుక తన తోడుని ప్రమాణం చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును, నిశ్చయంగా నిన్ను విస్తరము అని చెప్పిన ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము ఎంతకాలం ఎదురు చూశాడు? 25 సంవత్సరాలు ఎదురు చూశాడు అన్న. 1 కాదు 2 కాదు, 25 సంవత్సరాల మనిషి దేవుని యొక్క మాట నమ్మి, ఎప్పుడు ఏ అల్ప విశ్వాసులు ఆ మనిషి. అందుకే పౌలు మరో చోట రోమపదులు ఏమంటే తెలుసా? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మి. అసలు ఆధారం లేని నిరీక్షణ. ఎందుకంటే స్త్రీ ధనము నిలిచిపోయింది వాస్తవానికి. ఆవిడ ఈయన బహుకాలం గడిచిన వృద్ధుడు కాబట్టి గర్భఫలం వస్తుందని నిరీక్షణ వాస్తవానికి సహజంగా ఏం చేస్తారు? ఆ వయసులో ఉన్నోళ్ళు కోల్పోతారు నిరీక్షణ ఉండదనమాట. కానీ నమ్మాడు. ఎవరు వాగ్దానం చేశారని? అది నమ్మదగిన వాగ్దానం చేశాడు. ఓర్పుతో సహించాడు. ఆయన ఎదురు చూశాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఎన్నో కరువులు అనుభవించాడు అబ్రహాము. ఎన్నో కరువులు అనుభవించాడు. కానీ బ్రతికినంతకాలం కూడా ఎక్కువగా యాత్రికుడు కానీ బ్రతికాడు అనమాట. స్థిరంగా ఒక చోట నివాసం ఉందానికి మనలాగా ఒక స్థిర నివాసం కలిగిన వ్యక్తి కాదు. కొంతకాలం ఎక్కడ డేరా, ఇంకొంతకాలం అక్కడే డేరా, ఇంకొంతకాలం అక్కడ కూడా.
అలా దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాడు. అలాంటి ఓపిక ఆ పట్టుదల అనేది ఈరోజు మనలో కూడా ఉండాలి. చివరిగా ఎవరైతే ప్లీజ్ చేసే నిరీక్షణ కలిగి ఉంటారో, ఎవరైతే ఈ లంగర్ కలిగి ఉంటారో, లంగర్ కలిగిన వ్యక్తి ఏం చేయాలంటే కొట్టుకుని పోడు. ఈ లంగరు కలిగిన వ్యక్తి కొట్టుకొని పోడు. మీకందరూ తెలిసిన ఉపమానమే లూకాసు వార్త 6వ బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుకలో కట్టబడిన ఇల్లు గురించి మీకు తెలిసిన ఉపమానం. లూకాసు వార్త 6వ అధ్యాయము 45 చదువుతాను చెప్తారు. 45 వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రొవ్వి. ఎలాగంటామా? లోతుగా త్రొవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను ప్రవాహం వచ్చింది. ఆ పదం గుర్తుంచండి, ప్రవాహం. అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. ఈ నా మాటలు విని వాడు చొప్పున చే ప్రతివాడు. కాబట్టి ఎవరైతే నా మాట వింటాడో వాడు చొప్పున చేస్తాడో, ఎవడైతే బండ మీద లోతుగా ఇల్లు కట్టుకుంటాడో, లోతుగా త్రవ్వి ఒక కథల జాలని స్థిరమైన క్రీస్తు అనే బండకి మన లంగర వేయాలిరా. మన నిరీక్షణ నీ మీద నీకు నమ్మకం కాదు, నీ మీద నీకు నిరీక్షణ కాదు, నీ తోటి వారి మీద నీకు నిరీక్షణ కాదు, నీకు కలిగి ఉన్న సంపద మీద నీ నిరీక్షణ కాదు. ఒకసారి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటాం మనం. అలాగని ఆత్మవిశ్వాసం ఉండకూడదు అని అర్థం కాదు. వ్యక్తిగతంగా మన మట్టుకు మనకు ఆత్మవిశ్వాసం ఉండొచ్చేమో, కానీ మన నిరీక్షణ, మన నమ్మకం మొదట ఎవరి మీద ఉండాలి? అది ప్రాముఖ్యం. కాబట్టి లంగర్ కలిగిన వ్యక్తి ఏ ప్రవాహం వచ్చినా సరే ఆ ప్రవాహానికి ఏం చేయడరా? కొట్టుకొని పోరు. ప్రవాహాలు వస్తుంటాయి, మనకి ఎదురవుతుంటాయి, అలా ఎదురవుతుంటాయి. అటు ఇటు కొట్టుకొని పోకుండా క్రీస్తు యేసులో లంగర్ వేసి, లోతుగా లంగర్ వేసి స్థిరంగా నిలబడాల్సిందిగా ప్రేమపూర్వకంగా వేడుకుంటున్నాం. కాబట్టి మన నిరీక్షణ, మన ఆత్మకు, మన విశ్వాసపు ఓడకు లంగరు క్రీస్తు యేసు. ఆయన యందు నిరీక్షణే మన ఆత్మీయ జీవితానికి ఒక లంగరం. ఎందుకంటే జన సముద్రంలో మనం నివసిస్తున్నాం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య మనం ఉన్నాం. మూర్ఖులకు ఈ తరం నుండి వేరే. మనుషుల యొక్క స్వభావం గురించి పరిశుద్ధాత్మ చాలా తేటగా మాట్లాడాడు. మీరు నివసిస్తున్న జనం ఎలాంటి వాళ్ళు అంటే, ఇదిగో ఇలాంటి జనం మధ్య మీరు ఎలా ఉండాలి? ఈ జనం మధ్య మీరు స్థిరంగా ఉండాలి. ఈ జనం మధ్య మీరు నిలబడాలి, కదిలిపోకూడదు. ఒకవేళ ఆయా ప్రవాహాలకు కొట్టుకొని పోతున్నామంటే మన ఆత్మకు లంగరం ఉందో లేదో పరిశీలన చేసుకోవాలి. గాలికి ప్రవాహాన్ని కొట్టుకొని పోయేది చెత్త, గట్టిగించా, కొట్టు, అంతే కదరా. గాలి చేస్తే కొట్టుకొని పోయేది ఏంటంటే ప్రవాహానికి కొట్టుకొని పోయేది, లేకుంటే చెత్త కొట్టుకొని పోయింది. గట్టిగించేలా కొట్టుకొని పోతే గట్టిగించవో కాదో తెలుసుకునేది కూడా ఆయన గాలి వేస్తాడు, గాలి కొడతాడు. గాలి చేతులు కొట్టేస్తాడు ఆయన. ఎందుకంటే చెప్పాడు కదా ప్రభు, తూర్పున పడుతున్నాడు కదా చాట, ఆయన చేతిలో ఉన్నది. ఏం చేస్తున్నాడు అనమాట? పొట్టును తీసేస్తున్నాడు కదా. ఎవరు పోతుంది? నువ్వు నేను పోసుకుంటావు పొట్టుని ఇంట్లో. ఎలా పోసుకుంటావు? ఏరైతే ప్రపంచంలో ఏరైతే పోసుకోడు. ఒకవేళ నూనెనే వ్యవసాయం చేసావనుకో పొట్టును పోసుకుంటావు ఇంట్లో? పోసుకోం కదా. అన్ని సంవత్సరాలు కష్టపడింది పొట్టింట్లో వేసడానికి, సమకూర్చడానికి కాదు కదా, గట్టి గింజలు సమకూర్చడానికి. ఎలాగైతే రెండింటిని వేరు చేసేస్తామో పరమ తండ్రి కూడా ఏం చేస్తాడు? ఒక రోజు వేరు చేస్తాడు ఆయన.
ఇది గట్టి గింజ లేకుంటే పొట్ట అని తెలుసుకోవడానికి అలా గాలిని వీచార చేస్తాడు ఆ తండ్రి, అలా ప్రవాహాన్ని అలా కొట్టేస్తాడు. ఇది నిజంగా బండ మీద కట్టబడింది, ఇది నిజంగా గట్టి గింజ అయిందనుకో, ఆ ప్రవాహానికి గాలికి ఏం కదా అది కొట్టుకొని పోదు. ఒకరు కొట్టుకొని పోతున్నామంటే మన ఆత్మీయ జీవితానికి లంఘనం ఉందో లేదో పరిశీలిస్తాం. కాబట్టి జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులకి, సమస్యలకి, కష్టాలకి, శ్రమలకి కొట్టుకొని పోతాం. అయ్యా గాలులు అల్లంటే ఏంటి? అయ్యా కదా గాలులు అలలు ప్రవాహాలంటే అక్షార్థంగా మాట్లాడలేదు. ఆయా సమస్యలు, ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి, కష్టాలు ఎదురవుతుంటాయి, సమస్యలు, శ్రమలు ఎదురవుతుంటాయి. అప్పుడప్పుడు అలా పట్టబడుతూ ఉంటుంది అన్నమాట. కదిలిపోకుండా స్థిరంగా ఉందా ముందు చేస్తున్నాను. ఆత్మ యొక్క లంగరు అనే పాఠం గురించి మనం ఎందుకు ఏంటి లంగరు అంటే, క్రీస్తు యేసునందరి నిరీక్షణే మన ఆత్మకు లంగరు. మన నిరీక్షణనే క్రీస్తు యేసు. మన నిరీక్షణ ఎలాంటిదంటే ఈ లంగరు నిశ్చలమును స్థిరమైనది. ఎక్కడ వేయాలి? తెరలోపలకు ప్రవేశించి. లంగరు తెరలోపలకు ప్రవేశించి జనంలో ఎక్కడిగా చేయాల్సింది, పైన ఉన్న వాటి మీదనే. ఎందుకంటే అక్కడ ఉన్నాడు. మన నిరీక్షణ కూడా అక్కడే ఉంది. మన నిరీక్షణ ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. కాబట్టి మన లంగరు కూడా ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి, క్రీస్తు మీద ఉండాలి. క్రీస్తు యేసులో లోతుగా దాన్ని వేయాలమ్మా. కాబట్టి ఈ నిరీక్షణ మనకొకళ్ళకైనా అందరికీ, అన్యజనులకు నిరీక్షణ, పాత నిబంధన విశ్వాసులు కూడా నిరీక్షణ క్రీస్తు యేసే. ఒకవేళ ఇలాంటి నిరీక్షణ కలిగిన వ్యక్తి, లంగరు కలిగిన వ్యక్తి ఆయా ప్రవాహాలకి కొట్టుకొని పోయే ఛాన్సే లేదన్నమాట. ఆ రూపంలో స్థిరంగా ఉండాల్సిందిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరూ కూడా